హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనం సజ్జ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా బలం అండి, మనకి హెల్త్కి చాలా మంచిదండి. మనం ఒక గిన్నె తీసుకుని దానిలో 2 కప్పుల సజ్జపిండి వేసుకోవాలండి. దానిలో ఒక క్యారెట్ తురుము వేసుకోవాలండి. చిన్న సొరకాయ ముక్క తురుముకొని వేసుకోవాలండి. ఒక గుప్పెడు మునగాకు వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర అండి. పచ్చిమిర్చి పేస్ట్ అండి. అర స్పూన్ సాల్ట్ అండి. ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ మీరు కారం ఎలా తింటారో దాని కొద్ది వేసుకోండి. ఇది మొత్తం కలుపుకోవాలండి, ఎందుకంటే దీంట్లో తేమ ఉంటుంది కదండి. అంతా కలుపుకున్న తర్వాత వాటర్ ఎలా పడుతుందో ఆ క్వాంటిటీ వేసుకోవచ్చండి. హాట్ వాటర్ పోసుకోవాలండి, చన్నీళ్ళు వాడకూడదండి. వేడి నీళ్ళు పోసుకుంటే పిండిలో జిగురు వస్తుందండి. చూసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి పోయకూడదండి, వేడి ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకుంటే బెటర్ అండి. పిండిని పట్టి వాటర్ ఎంత పడుతుందో అలా కలుపుకోండి. పిండి కొంచెం చల్లారాక మనం ఇప్పుడు చేత్తో కలుపుకోవాలండి. మెత్తగా ముద్దొచ్చేటట్టుగా కలుపుకోండి. పిండి కొంచెం మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉంటే ఇది పగులు రాకుండా వస్తుందండి రొట్టె. ఇది ఇలా చెక్ చేసుకోండి. మీకు ఇలా వచ్చిందంటే రొట్టె బాగా వస్తుందండి. ఇప్పుడు క్లాత్ తడుపుకొని దాని మీద మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలు వేసుకొని అద్దుకోవాలండి. ఇలా ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న రొట్టె వేసుకోవాలండి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఇలా అన్ని రొట్టెలు చేసి పెట్టుకోవాలండి. ఈ రొట్టెల్ని ఉల్లి చట్నీతో, అల్లం పచ్చడితో, ఏ పిక్కిలతో అయినా తినొచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.